చూద్దాం. మనము కొన్ని మాటలు ఎవరు అశ్రద్ధగా ఉండక నేను చెప్పిన మాటను మీరు వింటూ ఉండాలి, వాక్యాన్ని కూడా మీరు చదువుతూ ఉండాలి. లేఖన భాగము ఏమని సెలవిస్తుందంటే, అన్నిటికంటే బలమైనది ఇనుము అని రాయబడింది దేవుని యొక్క వాక్యములో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 40వ వచనం. పిమ్మట ఇనుము సమస్తమును దంచి, చదువమ్మా. పిమ్మట 4వ రాజ్యము ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టుచున్నది కదా. చిన్ని ప్రార్థన చేసుకుందామా? మరి కండ్లు మూసుకోనండి, మరి ఏకీభవించండి. చిన్ని ప్రార్థన ఏకీభవించండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని చెప్పిన గొప్ప దేవుడవు నాయన. ఈ విశ్రాంతి దినములో కూడిన మమ్మల్ని కూడా మీ సెలవు చాటున మరుగుపరచండి. మీ బలిష్టమైన చేతి కింద మేమందరమును దీన మనస్కులై జీవించే గొప్ప ధన్యతని దయచేయమని, అపవాది యొక్క కుతంత్రము లయపరచమని అడుగుచున్నాం దేవా. సహాయం చేయండి పరమ తండ్రి. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడు నడిపించారు. నిలబడిన వాడను, ఒట్టివాడను, మట్టివాడను, అల్పుడను, పామరుడను ప్రభా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. చదవబడిన మాటలు మీ మాటలు గనక మీ మాటలు మీరే మాట్లాడుకొని నన్ను కేవలము మీ బిడ్డగా, మీ పనిముట్టుగా, మీ సాధనంగా నన్ను మీరు వాడుకోమని, ఘనత, మహిమ, ప్రభావములను మీరు ఆరోపించుకోమని, అపవాది యొక్క కుతంత్రములను లయపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు వరకు అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. దేన్నైనా నలుగగొట్టాలి అంటే, దేన్నైనా సరిచేయాలి, పదును చేయాలి, దానిని ఒక సరైన ఆకారంలోనికి తీసుకురావాలంటే ఇనుమును ఉపయోగిస్తారు. ఇనుము చాలా బలమైనది అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. వాక్యమిటిన ప్రియబిడ్డలారా, ఇనుముతోనే ఎన్నో మన ఇంటికి కిటికీలు కానీ లేకపోతే దేనినైనా దానితోనే మనము తయారు చేసుకుంటాం. ఎందుకంటే అది బలమైనది, దానిని విరగొట్టడం చాలా కష్టం. వాక్యమిటిన ప్రియబిడ్డలారా, మరి పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం పరిశీలన చేస్తే, మరి ఇనుము కంటే బలమైనది ఏదైనా ఉందా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇనుము కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే ఉంది అని చెప్తుంది వాక్యము. ఇనుము కంటే బలమైనది అగ్ని. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇనుము కంటే బలమైనది ఏంటి? అగ్ని. అగ్ని ఇనుముని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. కనుక ఇనుము కంటే బలమైనటువంటిది అగ్ని. అది సమస్తమును కాల్చివేయుచున్నది. నిర్గమాకాండము 22వ అధ్యాయము, నిర్గమాకాండము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూస్తే, అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన ఆ పంట కుప్పైనను, ఆ పంట పైరైనను, చేనైనను కాలిపోయిన ఎడల ఆ అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. అంటే మీకు ఉదాహరణగా ఈ మాటను చూపించడానికి నేను జ్ఞాపం చేస్తున్నాను. సొదొమ గొమొర్రా పట్టణమును కాల్చివేసింది ఏది? అగ్నియే. ఆ పట్టణము మీద దేవుడు అగ్ని వర్షము కురిపించాడు. భయంకరమైన అగ్ని వర్షము కురిసి ఆ పట్టణం అంతా కూడా కాలిపోయింది. అంటే ఇళ్ళు కాలిపోయాయి, వారి పనిముట్లు కాలిపోయాయి, వారికి ఉన్నటువంటి సమస్తము కూడా కాలిపోవడానికి కారణము దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడు అంటే అగ్నిని కురిపించాడు. ప్రియులారా, అందుకనే మొదటిగా వాక్యాన్ని మనం చూస్తున్నాము. బలమైనది ఇనుము, ఇనుము కంటే బలమైనది అగ్ని,
మరి అగ్ని కంటే బలమైనది ఇంకేమైనా ఉందా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అగ్ని కంటే బలమైనది ఏంటి అంటే నీళ్లు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విన్నారు. అగ్ని మండుతుంది, నువ్వు అగ్నిని ఆర్పాలంటే దేంతో ఆర్పుతావు? నీళ్లతోనే ఆర్పుతావు. కనుక అగ్ని కంటే బలమైనటువంటిది నీళ్లు. వాక్యం అంటున్నటువంటి ప్రియబిడ్డలారా, నీళ్లు బగగా మండుతున్నటువంటి ఆ మంటను ఆర్పగలవు. సమస్తమును సృష్టించినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వీటన్నిటినీ మనం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం, వీటన్నిటినీ మనము ఉపయోగించుకుని మనము బ్రతుకుతున్నాం. వీటన్నిటి వలన మనము మన జీవితంలో మన అవసరాలు, మన అక్కర్లన్నింటినీ కూడా మనము తీర్చుకుంటూ ఉన్నాము. కనుక మొదటి నుంచి అన్నిటికంటే బలమైనది ఇనుము, ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీళ్లు, నీళ్లు కంటే బలమైనది మనిషి. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ఎందుకని అంటే నీళ్లను మనిషి తన మేధస్సు చేత నీళ్లను ఆపగలుగుతున్నాడు, డ్యాములు కడుతున్నాడు, నీళ్లను ఆపగలుగుతున్నాడు, నీళ్లను ఉపయోగించుకుంటున్నాడు, నీళ్లను మళ్ళిస్తూ ఉన్నాడు, నీళ్లను త్రాగుతూ ఉన్నాడు, నీళ్లను అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, కనుక ఇప్పుడు నీళ్ల కంటే బలమైన మనిషి మనకి దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలము. నేటికి కూడా నీళ్లను ఉపయోగించుకున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూనే ఉన్నాము. వాక్యం ఏంటి నా ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాక్యాన్ని నుంచి ఒక మాట మనం చదువుదాం. ఏంటి అంటే నీళ్లను గురించి ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివితే, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని చెప్పగా. ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎలియాజరు రెబ్కాతో ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, అమ్మా మాకు దాహం అవుతుంది, నువ్వు నీళ్లు తెస్తున్నావు కదా, కొన్ని నీళ్లు వంచి మాకు దాహమునకిమ్మని ఎలియాజరు అడిగాడు. అడగడమే పాపం, గబగబా ఆ కడవను వంచి ఆమె వారి యొక్క దాహాన్ని తీర్చింది. వారి దాహము తీర్చడమే కాదు, వారి ఒంటెల దాహాన్ని కూడా ఏం చేసిందంట? తీర్చింది. ఈరోజు వాక్యం ఏంటి నా ప్రియబిడ్డలారా, ఇప్పుడు శక్తివంతమైనటువంటిది మనము చూస్తున్నాము. నీళ్ల కంటే బలమైనది మనిషి అనే మాటను మనం చూస్తున్నాం. మనుషుడు నీళ్లను ఉపయోగించుకుంటూ, వాటిని సంరక్షించుకుంటూ, వాటిని ఆపేటువంటి శక్తిని ఈరోజు డ్యాములు కడుతున్నారు, పోలవరం ప్రాజెక్టులు కడుతున్నారు. ఎక్కడ చూసినా అక్కడ కొన్ని లక్షల క్యూసెక్కల నీటిని ఆపగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది? మానవుడు కనిపెట్టాడు. ఈరోజు వాక్యం నా ప్రియబిడ్డలారా, కనుక నీళ్ల కంటే బలమైనటువంటి వ్యక్తి మనిషి అనేటువంటి మాటని మనం చూస్తున్నాము. ఇప్పుడు మనిషి కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన సంగతులకు వస్తున్నాం. ఇప్పుడే మనం మనిషి కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే ఉంది. మనిషి కంటే బలమైనది మరణం. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? శాశ్వత కాలం నిలిచి నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఎప్పటికీ నేను నిలిచి ఉంటానని చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు లేడు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడు దేవుని వాగ్దానం చొప్పున పుడుతూ ఉన్నాడు, చనిపోతూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్ కాలమే అతడు బ్రతుకుతున్నాడు, తర్వాత అతడు కనపడకుండా పోతూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి కంటే బలమైనది మరణము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు, యాలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు
దాని మీద ఏం పెట్టాలి? మనస్సు పెట్టాలి. మరణము అందరికీ వచ్చును గనక మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, మనిషి కంటే బలమైనది మరణం. ఎందుకంటే మరణము నుండి తప్పించుకునే శక్తి ఎవడికి లేదు. ఎందుకంటే అది దేవుడు నియమించాడు, దేవుడు నిర్ణయించాడు. వాక్యం ఉంటున్నటువంటి ప్రియబిడ్డలారా, అందుకనే మనిషి కంటే బలమైనది ఏది? మరణము. అందుకనే మనిషి దేనికి భయపడతాడంటే మరణానికి భయపడతాడు. నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు దాని కొరకు అతడు కలవరపడతాడు. దాని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టి నేను బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన మనుష్యుడు కలిగి ఉంటాడు. నేను ఏమైనా కానీ నేను బ్రతికి మరలా నా కుటుంబంతో నా బిడ్డలతో ఉండాలి అనేటువంటి ఆలోచన మనుష్యుడు కలిగి ఉంటాడు. కనుక ఇప్పుడు మనిషి కంటే బలమైనది ఏది? మరణము. వాక్యమైనటువంటి ప్రియబిడ్డలారా, ఇప్పుడు మరణమును గురించి ఒక మాటని మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చూస్తే, కడపట నశింపజేయు శత్రువు మరణం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. నువ్వెంతకాలం బతికినా, ఎంతకాలము ఈ లోకములో నీవు జీవించినా, ఎంతకాలము ఈ లోకములో నీవు ఉన్నా, కడపటికి మానవునికి శత్రువు ఏదంటే మరణమే. నిన్ను నశింపజేసేది మరణం, నీ జీవితాన్ని ముగించేది మరణం. వాక్యం ఉంటున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మరణము అందరికీ వచ్చును. దానిని ఎదుర్కొనేటువంటి శక్తిని మనం ఏం చేయాలి? మనము కలిగి ఉండాలి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి, కానీ శక్తివంతమైనది ఏది? అన్నిటికంటే విలువైనది ఏది? అన్నిటికంటే బలమైనది ఏది? ఈరోజు వాక్యం నా ప్రియబిడ్డలారా, మరి మనిషి కంటే బలమైనది మరణం, మరణము కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే వాక్యం చెప్తుంది, ప్రార్థన మరణము కంటే బలమైనది. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, మరణము కంటే బలమైనది ఏంటి? ప్రార్థన. ఈరోజు మన జీవితంలో మరణము నుండి మనము బయటపడాలి అంటే, మరణము నుండి మనము విడుదల పొందాలి అంటే మన జీవితాలకు ఏం కావాలంటే ప్రార్థన కావాలి. హిజ్కియా మరణకరమైన రోగము చేత పట్టబడ్డాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనములో చివరిలో ఏమని రాయబడిందంటే, చివరిలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా అనే మాటను మనం చూస్తాం. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎవరికి ప్రార్థన చేయడంట? దేవునికి ప్రార్థన చేశాడు. మరణము కంటే బలమైనది ఏంటి అంటే ప్రార్థన. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, అంటే నీ మరణము నుండి నిన్ను విడుదల కలిగించేది, నీ మరణము నుండి నిన్ను విడిపించేది, నీ మరణము నుండి మరలా నిన్ను జీవింపజేసేది, మరలా దేవునితో సహవాసము చేసేటట్లుగా నిన్ను నిలిపేది, నడిపించేది ప్రార్థన. ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ప్రార్థన మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, సమయము దొరికినప్పుడల్లా దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి విషయమందును దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో మాట మనకు కనపడుతుంది. ప్రతి విషయమందును దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అంటే మనము ఏదైనా పని చేస్తుంటే అది జరిగించిన దేవునిని మనము స్తుతించాలి. ఏదైనా మన జీవితంలో దేవుడు
మన అవసరాలు తీర్చినప్పుడు, అక్కర్లు తీర్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, మన పంట పండినప్పుడు, ఫలభరితంగా ఉన్నప్పుడు, మన బిడ్డలు ఆశీర్వదించబడినప్పుడు, మన కుటుంబంలో ఇద్దరిని ముగ్గురు నలుగురుగా చేసినప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కనుక ఈరోజు మరణము కంటే బలమైనది ప్రార్థన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ప్రార్థన మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేస్తావో, యోహాను రాసిన మొదటి పత్రిక నుంచి ఒక మాట మనము చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే, మరణములో నుండి మనము జీవములోనికి దాటడానికి దేవుడు మనకి అవకాశమును ఇచ్చాడు. వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, ఇప్పుడు హిజ్కియాకి దేవుడు ఏమిచ్చాడు అంటే, మరణములో నుండి మరలా జీవములోనికి వెళ్ళే అవకాశము దేవుడిచ్చాడు. ఈరోజు వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, మరణకరమైనటువంటి ప్రతి స్థితి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా రకాలుగా ఉన్నాయి. మనము ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని ఎప్పుడు మనము ధరించి మనం ఉండాలి. ఎందుకంటే ఒక ఆయుధము అనేటువంటిది చేతిలో ఉంటే ఆ ఆయుధముతో చాలా కార్యాలు చేయొచ్చు, చాలా వాటిని మనము జయించవచ్చు. మరి ప్రార్థన అనేటువంటి ఆయుధము మన చేతిలో ఉంటే, మన హృదయములో ఉంటే, దాని ద్వారా దేవుడు మన పట్ల శక్తివంతమైన కార్యాలను మన పట్ల చేయబోతున్నాడు. ఈరోజు వాక్యం అంటున్నటువంటి ప్రియ బిడ్డలారా, మరి ప్రార్థన అనేటువంటి ఆ గొప్ప అంశము అంటే ఆ ప్రక్రియ మన హృదయంలో ఎప్పటికీ మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ప్రార్థన చేయడం కొంతమందికి సిగ్గుకరంగా ఉండొచ్చు, ప్రార్థన చేయడం కొంతమందికి అవమానకరంగా ఉండొచ్చు, ప్రార్థన చేయడం కొంతమందికి నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ప్రార్థన చేయడం కొంతమందికి అలవాటు లేకపోవచ్చు. ఈ మాటలు మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవన్నీ నిత్యము జరిగేవే. అమ్మా కొంచెం ప్రార్థన చెయ్యి అంటే చూస్తే సంఘం 100 మంది ఉంటారు కానీ ఒకరు కూడా ప్రార్థన చేయరు. ఎవరో ఒకళ్ళు చేయండి అంటే అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళు చేస్తారని ఏళ్ళు చేస్తారని వాళ్ళు. ఒకవేళ పేరెత్తి చెప్పామనుకోండి, మళ్ళా వారం వాళ్ళు కనపడరు. ఎందుకని? బలవంతంగా మనం ఏదో వారిని భయపెడుతున్నామని, బలవంతంగా వారి గురించి మనం ఏదో మాట్లాడుతున్నామని చాలామంది జడిసి రానివారు చాలామంది ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు అనే సంగతి తెలిసిన తర్వాత, నీ అవసరాలు, నీ అక్కర్లు తీర్చి, నీ ఆరోగ్యమును దేవుడు కుదుటపరిచి, నీ స్థితిగతులన్నిటి నుంచి విడుదల కలిగించేటువంటి మరి దేవునికి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. నువ్వు మరణించబోతున్నావు అన్నాడు దేవుడు. ఇక నీకు మరణము సమాప్తమైందని దేవుడు చెప్పినప్పుడు హిజ్కియా అంట కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ఏం చేయడంట? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను ఆలకించితిని అన్నాడు దేవుడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు. హిజ్కియా గురించే చెప్పాడు ఈ మాటలు. నీవు కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన ఆలకించి నిన్ను మరలా నేను జ్ఞాపకము చేసుకుని నిన్ను బ్రతికించాలి అనేటువంటి ఆలోచన నా మనసులోనికి వచ్చింది అన్నాడు దేవుడు. వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, నిజమే. ఈరోజు మన జీవితాల్లో మరణకరమైనటువంటిది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దానిని మరలా తిరిగి బ్రతికించేది దేవుని యొక్క వాక్యము. అందుకనే ఈరోజు నీ జీవితంలో మరణకరమైనటువంటివి అంటే పనికిరానివి నీ హృదయంలో ఏమైనా ఉంటే, పాప సంబంధమైనవి ఏమైనా ఉంటే, వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందాలి. వాటన్నిటి నుంచి కూడా నువ్వు విముక్తి పొందాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, మనుషులు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలాగుందన్నాడు? చాలా దూరంగా ఉంది అన్నాడు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, మనుషుడంట ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది వాడికి. మనుషుడు ఇక్కడే ఉంటాడు, ఆరాధనలో ఉంటాడు, కానీ వాడి ఆశయాలు, వాడి కోరికలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి.
చాలామంది ఇక్కడే ఉంటారు, తలిపేసి వచ్చామా. చాలామంది ఇక్కడే ఉంటారు, తాళమేసి వచ్చామా. చాలామంది ఇక్కడే ఉంటారు, అయ్యి బాబోయ్ మబ్బేసింది, వర్షం వచ్చేద్దేమో, బట్టలన్నీ తడిసిపోతాయేమో. చాలామంది జీవితాలు ఎలాగ ఉంటాయంటే, వారు లక్ష్యముంచవలసిన దాని మీదేమో లక్ష్యముంచక అవసరము లేని దాని మీద లక్ష్యమించేవారు చాలామంది ఉన్నారు. వాక్యమైనటువంటి ప్రియబిడ్డలారా, ఈరోజు మన జీవితాల్ని మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరలా గుర్తు చేస్తున్నాను, మరణము కంటే విలువైనది ఏది? ప్రార్థన. నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటడానికి దేవుడు నీకు అవకాశమునిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రార్థించినటువంటి దైవదాసులను మనము చూడగలం. ఏలియా ప్రార్థన, యెహోషువ ప్రార్థన, పేతురు గారి యొక్క ప్రార్థన, అపొస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క ప్రార్థన, చివరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన కూడా ఒక అద్భుతమైన కార్యము పరిశుద్ధ లేఖన భాగములో జరిగించింది. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, అంటే ఆయన హృదయముతో ఎంతోమందిని తన నోటి మాటతో స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు. పరిశుద్ధ లేఖన భాగములో ప్రాముఖ్యంగా యాయీరు కుమార్తెను బ్రతికించాడు దేవుడు. రెండవదిగా నాయుని విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. చనిపోయినటువంటి లాజర్ను కూడా సమాధిలో నుండి దేవుడు ఏం చేశాడు? బయటికి రప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మరణము కంటే విలువైనటువంటిది, బలమైనది ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థనను అంగీకరించేది ఎవరు? దేవుడు. ఆ ప్రార్థనను వినేది దేవుడు. ఆ ప్రార్థనకు జవాబునిచ్చేది దేవుడు. ఇప్పుడు ప్రార్థన కంటే బలమైనది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్ల కూడా ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచండి. మరణములో నుండి జీవములోనికి నిన్ను దాటింపజేస్తున్నాడు. నీవు చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అందుకనే తన శిష్యులతో మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. చాలామంది జీవితాల్లో, మా కుటుంబంలో పరిస్థితులు బాగుంటలేదండి, అసలు ఏమీ బాగుంటలేదండి, మా పెద్దోడు మాట్లాడలేదంటే, మా చిన్నోడు మాట్లాడలేదంటే, మా కుటుంబానికి అంతా నష్టమేనండి, మా పిల్లలు మా మాటలు వినకుండా వారు హద్దులు దాటిపోయారండి అని. వాక్యమంటే నా ప్రియబిడ్డలారా, ఈరోజు ఎక్కువగా కంప్లైంట్ వచ్చేది ఎక్కడంటే క్రైస్తవ కుటుంబాల్లోనే బాగా శ్రమలు విస్తరించి, ఇరుకులు ఇబ్బందులు విస్తరించి చాలామంది బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలని ఎందుకు ఈ శ్రమలు అంటే, ప్రార్థనకి వస్తారు, సీరియల్స్ చూస్తారు, ప్రార్థనకి వస్తారు, సినిమాలు చూస్తారు, ప్రార్థనకి వస్తారు, పనికిమాలిన పనుల్లో కూడా ఉంటారు, ప్రార్థనకి వస్తారు, పనికిమాలిన ఆలోచనలు అన్నీ కూడా పోదు, వాళ్ళ ఉన్న అసూయ పోదు. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. నువ్వెటు అంటే వాక్యం అంటే పెట్టారా, కొంతమంది అటు ఉంటాం, ఇటు ఉంటాం. అప్పుడు అటు ఉంటే ఇటు ఉంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ద్విమనస్కులు అన్నారు. 2 రకాల మనసులు ఉన్నాయి మీకు, అందుకనే మీరంటే నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. ఉంటే నువ్వు అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా. నులివెచ్చని జీవితము ఆయనకి ఇష్టం కాదు. అందుకనే వాక్యమైన నా ప్రియబిడ్డలారా, నీ జీవితంలో శ్రమలు విస్తరించాయంటే, శ్రమలు కలుగుతున్నాయంటే గల కారణము ఏంటో తెలుసా? దేవుడు నీ కుటుంబమును సరిచేయడం కొరకు, నీ కుటుంబాన్ని సరైన దారిలో పెట్టడం కొరకు, మా ఓడు చెడు సహవాసాలకు అలవాటు పడిపోయాడండి, మా అమ్మాయి అండి చెప్పకుండా పారిపోయిందండి అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా స్పీడ్గా ఉన్నారంట.
వారిని ఊరుల వంటి వలలు వంటి ఉచ్చును వగ్గి వారిని చేస్తుంది, వారిని తమ వైపుకు లాగని వాక్యమిట నా ప్రియబిడ్డలారా సమాధానము లేకుండా చేస్తుంది. త్వరపడి వారు చేసినటువంటి పాపము ద్వారా కొన్ని రోజులే, ఒక 4 వారాలు కాపురం చేయడం, 4 నెలలు కాపురం చేయడం, గట్టిగా ఉంటే 1 సంవత్సరం కాపురం చేయడం, ఆ తర్వాత విభేదాలు వచ్చి విడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మొన్నొక విషయం మీకు చెప్తాను. ఏమనంటే, ఫస్ట్లో ప్రేమ అనే ఆకర్షణ చాలా బాగుంటుంది. దాని ద్వారా ఫస్ట్లో చాలా గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. థామస్ గారు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన గురించి మీరు ఆ యూట్యూబ్లో కొట్టండి, చాలా చమత్కారమైన ప్రసంగాలు చేస్తాడు. కొత్తగా పెళ్ళైనప్పుడు అంటాడంట, కొత్త మోటార్ సైకిల్ కొనుక్కుని పెళ్ళని గట్టిగా పట్టుకున్నాను పడిపోతావు అంటాడంట. ఎవరిని పట్టుకోవాలి? భర్తను పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నాను పడిపోతావు అంటాడంట. అని ఓ జై జై మరి రై అని తీసిపోతాడంట. ఇక ముద్దు ముచ్చట గట్టిగా అంతా తీరిపోయిన తర్వాత అంటాడంట, మళ్ళీ బండికి కూర్చో అంటే కూర్చున్న తర్వాత గట్టిగా ఇలా పట్టుకుంది అనుకోండి, ఎక్కువ దూరం కూర్చో చొక్కా నలిగిపోద్ది అంటాడంట. ఎవడు? వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, అంటే పెళ్ళైన మొదట్లో ఎలాగుంటుందంటే గట్టిగా పట్టుకో పడిపోతాం అంటాడంట. అదో సరదా. సంవత్సరం తర్వాత గట్టిగా పట్టుకుంటే ఏమంటాడు? దూరంగా కూర్చో చొక్కా నలిగిపోతుంది అంటాడంట. ఈరోజు కొన్ని ప్రేమలు చాలా వ్యత్యాసమైనటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రేమలో అరమరికలు ఉన్నాయి, ప్రేమలో మలినమైనటువంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము, మధురము ఈరోజు తొలగిపోతూ ఉంది. కానీ క్రీస్తు ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నన్ను సమాధానపరుస్తుంది, శాంతిపరుస్తుంది, నెమ్మదినిస్తుంది, మన జీవితాలకు మేలుకరమైనటువంటి ఆ స్థితిని మనకి కలిగిస్తూ ఉంది. దేవుడు మనకున్న బలహీనత నుంచి దేవుడు విడుదల కలిగించి, ప్రియులారా ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ నాయీని విధవరాలి కుమారుడి గురించి మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నాం. ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. ఎంత వేదనలో ఉంది ఆవిడ, ఎంత బాధలో ఉంది. ఆ కుమారుడు, ఆ తల్లి తప్ప ఎవరునూ లేరు. ఆ తల్లి ఎంత వేదన చెందిందంటే, నా కుమారుడా, ఇక నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉండి నేనేమి చేయగలను, నాకు ఎవరున్నారు, విధవరాలని రాయబడింది, ఇక ఎవరు లేరు ఆవిడికి. ఆ కుమారుడు కూడా చనిపోయినప్పుడు యేసు ఆ స్థితిని చూశాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ఆ పరిస్థితిని పరిశీలన చేసి రోదన చేస్తున్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు పరిశీలన చేశాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు గనుకనే ఇక ఎవరూ లేరు, దిక్కుమక్కు లేరు అని గమనించిన దేవుడు వెంటనే ఆ నాయిని విధవరాలు కుమారుని బ్రతికించి తన తల్లికి అప్పగించాడు. ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, మరణములో నుండి జీవములోనికి నిన్ను దాటిస్తాడు. నీ కష్ట నష్టాలను దేవుడు ఆలోచన చేస్తాడు. నీకున్నటువంటి వ్యాధి బాధల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి దేవుడు నిన్ను విడుదల కలిగించడానికి ఆయన కారకుడు కాబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు మనవి చేసేది ఏంటంటే, మరణము కంటే విలువైనది ప్రార్థన అని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రార్థన మనకి జవాబును ఇచ్చేది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్నిటికంటే బలమైనది, బలవంతుడైనటువంటి దేవుడు మాత్రమే ఈ ప్రపంచంలో. ఆయన తప్ప బలమైనది ఏది కూడా లేదు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని వాక్యము సూటిగా చెప్తుంది. ఆయనలా ప్రేమించేవారు ఎవరునూ లేరని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఆయన మాత్రమే బలవంతుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం ప్రతి ఆ క్రిస్మస్కి మనం చదువుకుంటాము. ఏమని? చదవండి అమ్మ ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిను. ఇప్పుడు ఈయన వంటి దేవుడును ఎవరునూ లేరు. బలవంతుడైన దేవుడు అంటే, మరలా నేను ఈ మాటలే రిపీట్ చేస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏంటి అంటే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఇనుము చాలా బలమైనది అని మనము గుర్తు చేసుకున్నాం. దయచేసి క్లుప్తంగా ఈ మాటలు చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పేతురుని చెరసాలలో బంధించారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇనప సంకెళ్ళ చేత ఏం చేశారు? బంధించి ఎక్కడ పెట్టారు? చెరసాలలో పెట్టారు. చెరసాలలో పేతురుని పెట్టినప్పుడు దేవుడు ఒక దేవదూతని పంపాడు. దేవదూత చీకటి గదిలో ఉన్నటువంటి పేతురుని దర్శించింది. పేతురు దగ్గరికి దేవదూత వెళ్ళిన వెంటనే చీకటిగా ఉన్న గదంతా ఏమైందంట? వెలుతురుతో నింపబడింది. వెలుతురు వచ్చింది. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఒక స్వరము పేతురికి వినబడుతుంది. పేతురు లెమ్మని ఆ స్వరము చెప్తూ ఉంది. ఆ స్వరం చెప్పినప్పుడు అతను అనుకున్నాడంట, కళ అనుకున్నాడంట. ఇది కళ అని నిద్రపోతున్నాడు, ఇది కళ అని అతడు భ్రమపడుతున్నాడంట. కానీ నిజంగా జరుగుతుంది. పేతురు లెమ్మని చెప్పినప్పుడు వాక్యములో ఒక మాట ఉంటుంది, ఇనప సంకెళ్ళు ఊడి ఏమయ్యంట? కింద పడ్డాయి. వాక్యం ఏంట, నా ప్రియబిడ్డలారా, ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నాను, అన్నిటికంటే బలవంతుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇనుము చాలా బలమైంది అని మనం చూస్తున్నాం. ఇనప సంకెళ్ళని విరిసే శక్తి ఎవరి దగ్గర ఉంది? మన తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఈరోజు ఇనుము కంటే బలమైనది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఇనుము కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమిలో నుంచే వచ్చింది. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఇనుము ఎన్నాటిని సరిచేస్తుంది? వెండిని సరిచేస్తుంది, బంగారాన్ని సరిచేస్తుంది. దేనిని కొట్టాలన్నా, దేనిని సరైన మార్గంలో తీసుకురావాలన్నా ఇనుము చాలా అవసరమై ఉంది. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఇనుము కంటే బలమైనటువంటి శక్తివంతుడు మన దేవుడు. ఇనుమును కాల్చేది అగ్ని. అగ్ని కంటే బలమైనది ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకంటే అగ్నిని ఆకాశము నుండి కురిపించి సొదొమ గొమొర్రా పట్టణం ఏం చేశాడు? దేవుడు కాల్చి వేశాడు. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి అగ్ని కంటే బలమైనది ఏంటి? నీళ్లు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీళ్లు చాలా బలమైనవి. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఊళ్ళే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. పంటలు కొట్టుకుపోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు నీళ్లు కంటే బలమైనది మన తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే 40 దినాలు ప్రచండమైన వర్షమును ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశము నుండి ఆయన కురిపించాడు. అంతేకాకుండా సముద్రం మీద ప్రయాణమే వెళుతున్నప్పుడు, తన శిష్యులు ప్రయాణమే వెళుతున్నప్పుడు, యోనా ప్రయాణమే వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, వర్షాన్ని గద్దించాడు. వర్షము ఆగిపోయింది. జలప్రళయము అనేటువంటి దాని నుండి దేవుడు తన ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ ఒక్క మనుషుడు సాధుపరచబడడానికి ఇష్టపడలేదు కనుక నీటి చేత వారిని నింపి చంపాడు. సొదొమ గొమొర్రాలో అగ్ని చేత వారిని కాల్చివేసి ఏం చేశాడు? చంపాడు. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఇప్పుడు నీళ్ల కంటే బలమైన వాడు మనుషుడు అని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మనుషుడు ఎవరి చేత సృజించబడ్డాడంటే దేవుని చేత సృజించబడ్డాడు. తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మనిషిని దేవుడు ఏం చేశాడు? తయారు చేశాడు. మనకి ఈ రూపునిచ్చాడంటే, ఈ రంగునిచ్చాడంటే వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, కేవలము ఆయన చేసిన ప్రక్రియే. ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. చిత్రం ఏంటంటే, ఆయన చేసిన సృష్టిలో అద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఫింగర్ ప్రింట్ పెట్టాను అనుకోండి, ఈ ప్రపంచంలో ఎవడొచ్చి పెట్టినా దీనికి మ్యాచ్ అవ్వదు. ఆడి పెట్టాడు అనుకోండి, నేను వెళ్ళి పెడితే పని అవ్వదు, నువ్వు వెళ్ళి పెట్టినా పని అవ్వదు, ఎవడెళ్ళి పెట్టినా పని అవ్వదు. కోట్ల కొలది ప్రజలను దేవుడు సృష్టించాడు. చిత్రమేటే అంటే, తాళము గుళ్ళంతే ఉంటుంది, కానీ ఏ తాళం పెట్టాలో, ఏ తాళం పెడితే రావాలో ఆ తాళం పెడితేనే వస్తుంది. పెట్టింది 10 తిప్పేది వద్దా? రాదు, ఇరిగిపోద్ది. వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన సృజించినటువంటి ఈ సృష్టి
నిన్ను నన్ను ఆలోచింపజేస్తుంది. నీవు నీలాగానే ఉంటావు, నీలా మరొకడు ఉండలేడు. ఈ లోకంలో చాలామంది మనుష్యుని పోలిన వారు చాలామంది ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. 7 రకాల ఏడుగురు ఉంటారంట. ఎవరిని పోలిన వారు? ఒక మనిషిని పోలిన వారు 7 ఉంటారు అనేటువంటి సంగతిని చిత్రం ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలి, నాలాంటి మనుషుడు ఒకడున్నాడు. ఎవరు? విజయవాడ పట్టణంలో నోవాహు గారైన ఒక ఆయన ఉన్నాడు. ఇంచుమించు నాలాగే ఉంటాడు. ఎందుకని అంటే, ఎలాగో ఈ మాట చెప్తున్నానంటే, మేమిద్దరం ఫోటో కూడా దిగాము. మమ్మల్ని ఫోటో మాకు తెలియదు ఆ విషయం. ఎవరో ఒక దైవజనుడు చెప్తే మీ ఇద్దరు ఒకలాగానే ఉన్నారు అన్నారు. సర్లే చూద్దాం, వెళ్ళి క్రిస్మస్కి వెళ్తే అప్పుడు కలిస్తే ఇంచుమించు దగ్గరగానే ఉన్నాం. నా చెవులు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఆయన కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంచుమించు ఒకలాగానే ఉన్నాం. కానీ నేను కొంచెం ఎర్రగా ఉన్నాను, ఆయన కొంచెం నల్లగా ఉన్నాడు. చిత్రం ఏంటంటే, ఆయన నాకంటే కొంచెం కురసగా ఉన్నాడు, నేను కొంచెం పొడుగ్గా ఉన్నాను. మనుషుడు ఒకలాగానే ఉన్నాడు. నా కోసమే చెప్పుకుంటాను, ఎందుకంటే ఇది వాస్తవం జరిగింది. ఏమిటంటే, విజయవాడలో దైవజనుడు నేటికి ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు. క్రిస్టియన్ మైనారిటీ లీడర్ అయిన. ఈరోజు వాక్యం అంటే, నా ప్రియబిడ్డలారా, ఎవరు ఉన్నా, ఎందరు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, పోలిక మాత్రము దేవుడు ఎవరి పోలిక వారిదే, ఎవరి రూపు వారిదే, ఎవరి పరిస్థితి వారిదే, ఎవడి పాపము వాడిదే, ఎవడి విశ్వాసము వాడిదే. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. సమాధానము గలదానవై వెళ్ళమని దేవుడు చెప్పాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, కనుక ఇనుము కంటే బలమైన వాడు, అగ్ని కంటే బలమైన వాడు, నీళ్ల కంటే బలమైన వాడు, మనిషిని సృష్టించినటువంటి దేవాది దేవుడు మరణము కంటే బలమైన వాడు. ఎందుకంటే మరణపు ముళ్ళుని ఏం చేశాడు? ఆయన విరిచిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన కాళ్ళ కింద మరణమును అణగదొక్కాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, తన కాళ్ళ కింద మరణమును ఆయన కాళ్ళతో తొక్కివేశాడు. అంటున్నాడు, మీరు కూడా నా బిడ్డలుగా ఉంటే, మీరు కూడా నా మాట వింటే, మీరు కూడా నా ఆజ్ఞకు లోబోతే మరణములో నుండి మీరు కూడా ఏమవుతారు? జీవములోనికి దాటబడతారు. మీరు కూడా శక్తివంతముగా మీరు మార్చబడతారు. 91వ దావీదు కీర్తనలో ఏమని రాశాడు? మీరు సింహములను నాగుపాములను మీరు అణగదొక్కేదరు అన్నాడు దేవుడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, అణగదొక్కడం అంటే ఏంటి అంటే, నిన్ను ఎదురిస్తున్నటువంటి దానిని, నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిని అణగదొక్కే శక్తి దేవుడు మనకిస్తున్నాడు మన హృదయాంతరంగంలో. నీ హృదయము మరి వేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు శక్తివంతమైన దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే మనము చూస్తామో, దేవుని కొరకు ఎప్పుడైతే మన జీవితాన్ని మనము ఆ దేవా నీవు తప్ప మరొక దేవుడు లేవు, నీవే నిజమైన దేవుడు అని దేవునికి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన విజ్ఞాపనం చేస్తామో, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి విడుదల కలిగించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే అధిక బలము ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. అన్నిటికంటే బలవంతుడు ఎవరు అంటే దేవుడే. ఈ మాట కేవలము మనము చెప్పడం కాదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి ఈ మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం మనం. దానియేలు గ్రంథములోనే ఆయనకు చాలా చాలా గొప్ప గొప్ప బిరుదులు ఇవ్వబడ్డాయి. దానియేలు గ్రంథములో ఆయన ప్రత్యక్షత రాజు కళ్ళారా చూసిన సందర్భాలు మనం చూడగలం. శద్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో, దానియేలు విషయంలో దేవుడు వారి పట్ల చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనము తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే, రాజు దానియేలుకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అసలు దానియేలు రాజుగారికి నమస్కారం చేయాలా? రాజు దానియేలు నమస్కారం చేస్తాడా? దానియేలు ఎవరికి నమస్కారం చేయాలి?
ఆ రాజుకు నమస్కారం చెయ్యాలి. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, రాజే దానియేలుకి నమస్కారం ఎందుకు చేస్తున్నాడు అంటే గల కారణం ఏంటంటే, సింహాల బోన్లో వేసిన సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. అంటే గల కారణం ఏంటంటే, దేవుడు నిరంతరము దానియేలుతో ఉన్నాడు. దానియేలు ముమ్మారు దేవునికి ఏం చేశాడంటే ప్రార్థన చేసేవాడు. ఈరోజు వాక్యం ఏంటి నా ప్రియబిడ్డలారా, అతడు జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని యొక్క దర్శనములను అతడు వివరించి దానికి అర్థాన్ని చెప్పేటువంటి వాడు. అతడు యథార్థవంతుడిగా బతికాడు. అతడు యవనస్తుడైనప్పటికీ కూడా వాక్యంలో ఒక మాట ఉంటుంది, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు దేవుడు. మరో మాట మన దగ్గర ఉంటుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అనే మాట కూడా రాయబడి ఉంటుంది. ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులారా మీరు బలవంతులు అంటే యవనస్తులు చేసినట్లుగా ఇంకెవరు ఏ పని కూడా చేయలేదు. అందుకనే యవనస్తులారా మీరు బలవంతులు అంటే మీరు బలమైన కార్యాలు చేయగలరు. యవనస్తులారా మీరు తప్పక తొట్టిల్లుదురు అని యెషయా గ్రంథం రాయబడింది. అంటే యవనస్తుడు ఒక్కొక్కసారి తొట్టిల్లిపోతూ ఉంటాడు. ఈ లోక ఆశలను బట్టో, కోరికలను బట్టో, ఈ లోకములో దేన్నో చూసి యవనస్తుడు తూలి తొట్టిల్లిపోతూ ఉంటాడు. పిల్లరా, ఈరోజు మరొకసారి మీకు దేవుని బిడ్డగా మీకు మనవి చేసేది ఏంటంటే, ఐగుప్తులో ఉన్న ఒక యోసేపుని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అతడు తూలిపోలేదు, తొట్టిల్లిపోలేదు. అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అతని పక్షమున నిలిచాడు. యాకోబు కూడా ఒంటరిగానే ఉన్నాడు, కానీ యాకోబు పక్షాన ఎవరు నిలిచారు? దేవుడు నిలిచాడు. ఆయన అన్నాడు, ఒంటరి అయిన వాడిని నేను 1000 మందిగా నేను మార్చగలిగే శక్తిని నేను కలిగి ఉన్నాను. నిజమే పిల్లరా, యాకోబు ఒంటరిగానే వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది తిరిగి వచ్చాడు? అబ్బా, పని వాళ్ళతోనూ, పశువులతోనూ, బిడ్డలతోనూ, సంపదతోనూ, సృష్టితోనూ తిరిగి వచ్చేటప్పుడు వాక్యం నా ప్రియబిడ్డలారా, తన మాంగారు కంటే అల్లుడి గారికి ఏమైంది? ఆస్తి బాగా విస్తరించింది. గల కారణం ఏంటంటే, వట్టి చేతులతో వెళ్ళాడు. వచ్చేటప్పుడు గొప్ప సంపన్నుడిగా ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే, అతడు నమ్మకముగా తన జీవితాన్ని ఏం చేశాడు? దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచి తన కష్టాన్ని నమ్ముకున్నాడు. 128 దావీదు కీర్తన ఏమంటుంది? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. అంతకన్నా ఏం కావాలి నీ జీవితంలో? నిశ్చయముగా అంటే ఇంగ్లీష్లో మస్ట్ అండ్ అంటే తప్పనిసరిగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, బలవంతుడిగా వచ్చాడు, బలమైన వాడిగా వచ్చాడు. తర్వాత ఐగుప్తులో ఒక సామాన్యుడు, వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, దిక్కులేనివాడు, పలకరించలేనటువంటి వాడు. ఎవరు కూడా సాధారణంగా కొంతమంది ఎంత బాధపడతారంటే, మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరినైనా పలకరించకపోతే వాళ్ళకి ఎంత బాధో. వాళ్ళు అందరినీ గుర్తుపెట్టుకుంటారు, రానోళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకుని ఎవరైనా వెళ్తే, చూసావా ఇన్ని రోజులైంది, అప్పుడే మీరు వచ్చారు, ఆడొచ్చాడా, పలకత్తాకు వచ్చాడా, మీరు వచ్చారు కనీసం ఎలాగోనామని అడుగుతాకు వచ్చాడా అని చాలామంది మనసులో వాక్యం నా ప్రియబిడ్డలారా గుర్తుపెట్టుకుని మరి బాధపడి కొమ్మిలిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వాక్యం నా ప్రియబిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డగా మీకు మనవి చేసేది ఏంటంటే, నిన్ను ఎవరు గుర్తించకపోయినా నీ తండ్రి అయిన దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. ఒకవేళ నిన్ను ఎవరిని విడిచిపెట్టినా, నిన్ను ఎవరు ఆదరించకపోయినా నీ దేవుడు ఆదరిస్తే చాలు, నీ జీవితం ధన్యకరం. అందుకనే మనుషులను నమ్ముకున్నకంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు మన జీవితంలో. ఎందుకంటే మనుషుడు నువ్వు చేసే తప్పులన్నింటినీ బయటెడతాడు. సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ప్రేమతో ఉన్నప్పుడు వీడి తప్పులు ఆడు చెప్పేసుకుంటాడు, ఆడు తప్పులు వీడు చెప్పేసుకుంటాడు. ఇక ఈ లోపాలని వాళ్ళకి, ఆ లోపాలని వీళ్ళకే. కొన్ని రోజులు అబ్బో అచ్చడా ముచ్చడేక వాళ్ళకు ఉన్నటువంటి స్నేహం ఇంక ఎవడికి ఉండదు. చటక్కన చిన్ని గొడవ వచ్చిందనుకో, ఎలాగుంటుంది కథ? ఈవిడ తప్పులన్నీ కూడానేమో ఆవిడ ఫలానా నువ్వు అలాగా నువ్వు ఎలాగా అంటే, ఈవిడ నువ్వు మాత్రం తక్కువదనబట్టి నువ్వు కూడా
ఇలాగే కదా అని చాలామంది విమర్శించుకునేటువంటి వారి లోకములో చాలామంది ఉన్నారు. కానీ నీ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీ పాపములకు ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను. నిన్ను విమర్శించేవాడిని కాదు, నీ లోపాలను ఎత్తి చూపేవాడిని కాదు, నీ తప్పుని 10 మంది దగ్గర నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేటువంటి వాడిని అంతకన్నా కాదు. పాపాత్మురాలనే స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. వాక్యం ఏంటన్నా ప్రియబిడ్డలారా, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని చూశారు. యేసయ్య అడ్డొచ్చాడు. కూడా మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తప్పు చేసిన వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టడం చెప్పమని చెప్పింది. రైటే, మంచిదే, కొట్టండి, కానీ ఒకటి మాత్రం చేయండి. ఏంటంటే, మీలో ఎవడైతే తప్పు చేయలేదో వాడు మొదట రాయి వేయమని చెప్పాడు దేవుడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, రాళ్ళు పెట్టి కొట్టండి. మోసే ధర్మశాస్త్రం తప్పు చేస్తే రాళ్ళు పెట్టి కొట్టమని చెప్పింది. చెప్పలేదా అంటే చెప్పింది. అయితే కొడుతున్నామంటే కొట్టండి, మంచిదే, కానీ ఒకటి మాత్రం కండిషన్ ఏంటంటే, మీరు కూడా ఎలాంటి తప్పు మేము కూడా చేయలేదన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొదటి రాయి వేయమని దేవుడు చెప్పినప్పుడు వాక్యం ఏంటి నా ప్రియబిడ్డలారా, జరిగిన చిత్రం ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతివాడు చెడగొట్టేవాడే, పడగొట్టేవాడే, గెంటేసేవాడే. ఆడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఆడి స్థలం కబ్జా చేసేద్దాం అనుకున్నవాడు చాలామంది ఉంటారు. ఎప్పుడైపోతాడా జాగ్రత్త దాన్ని కలిపేసుకుందామని చూస్తాడు. ఒకడు దారంట వెళ్ళి వచ్చి చూసి ఆడి కంటికి నచ్చింది, ఏదో నచ్చిందంటే తెచ్చుకుని దొడ్లో పెట్టేసుకోవాలంటే ఆడికి అదో రకమైన జబ్బడికి. ఏంటడికి ఆడి కంటికి నచ్చిందంటే ఏదో ఒకటి తెచ్చేసుకుని ఎక్కడ పెట్టుకోవాలి, ఆ లోపల పెట్టేసుకోవాలి. అది పనికొచ్చి సావ ఎందుకు పని చేయదు. ఏంటంటే ఎందుకు ఉపయోగపడుతుంది అని అడ్డమైన అలా తెచ్చుకుని పోగేసుకుని దోసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు. ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీలో ఉన్న అక్రమము, నీలో ఉన్న అన్యాయము అన్నీ కూడా ఒకరోజు బయటపడబోతూ ఉన్నాయి. వాళ్ళింట్లో సెమ్ము, వీడింట్లో కంచం, వాళ్ళింట్లో గ్లాసు తెచ్చుకుని దోసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మీకు మనం చేసేది ఏంటంటే, మీ పరువు పోకముందే మర్యాదగా పట్టుకెళ్ళి మా ఇంట్లో ఉందని అప్పచెప్పండి. మీరంతే. మీ జీవితంలో మీ మీద ఏ నింద రాదు, ఏ అపనింద రాదు. నీకు దొంగవనే ముద్ర పోతుంది. ఇక నువ్వు మంచిదానివి ఎవరికి ఉండదు. ఇక నేను గురించి మంచిగా చెప్పుకుంటారు. చూసావమ్మా, ఇక ఆ సెల్ ఉందంటే అసలు ఏది ఉంచుకోదు, పట్టుకొచ్చి అప్పచెప్పేద్దనుకో అని ఒక మంచి ముద్ర నీకు, రాజముద్ర నీకు వేయబడుతుంది. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే, వాక్యం ఏంటి నా ప్రియబిడ్డలారా, దేవునిలో ఉన్నాము అంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగా ప్రయోజనకరంగా మలచడానికి ఆయన ఇష్టపడేటువంటి గొప్ప దేవుడు. దానియేలు ఏ నేరము చేయలేదు. భూతార్థం పెట్టి చూశారంట ఎక్కడన్నా తప్పు చేస్తాడేమని. ఎక్కడ ఏ లోపము అతనిలో కనుగొనలేకపోయారని వాక్యంలో రాయబడింది. ఈరోజు ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నానంటే, లోకములో ఓ సామెత ఉంది, బతికితే ఊరు మెరవాలంటే చస్తే కాడి మెరవాలి. ప్రాముఖ్యమైనది. చచ్చిపోయేటప్పుడు నీ వెనక చాలామంది వెళ్తూ ఉంటారు. ఏంటంటే, చాలామంది బాధపడతారు. ఏమనంటే, ఒరే పాపం పలానాడు మంచోడు చచ్చిపోయాడు రా పాపం అంటారు. అదే ఆడొకవేళ మంచోడు కాదనుకో, అది పేడ ఎరగడైపోతుందిరా బాబు నీకు పరిస్థితి అని చాలామంది చెప్పుకుంటారు. అంటే మనుష్యుడిలో, అంటే ఈ లోకములో నిర్ణయించబడినటువంటి కాలము నువ్వు ముగియక మునిపే నీ జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా మలుచుకోవడానికి ఏం చేయాలి, నువ్వు ఇష్టపడాలి. దానియేలు కష్టపడినప్పటికీ కూడా, కష్టమైనప్పటికీ కూడా ఏ లోపము లేకుండా బ్రతికాడు. యోసేపు ఐగుప్తులో ఎవరి ఆదరణ లేకపోయినప్పటికీ కూడా, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడు, దేవుని కొరకే బ్రతికాడు, దేవుని కొరకే జీవించాడు. చివరికి దేవుడు ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన వాగ్దానమును దేవుడు అనుగ్రహించాడు. మరలా గుర్తుచేస్తున్నాను, మన పాఠం ఏంటంటే, అధిక బలము, శక్తివంతమైనటువంటి కార్యాలు ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే చేయగలడు. శక్తివంతమైనటువంటి కార్యాలు నీలో జరగాలంటే దేవుడు మాత్రమే నీలో జరిగించగలడు. కానీ నీవు నేను యథార్థమైన హృదయంతో మనం ఉంటే, రాజును కాదు వాడి బావునైనా నీకు నమస్కారం చేసేటట్లుగా చేయగలడు. ఎవరినైనా నీ కాళ్ళ మీద పడేటట్లుగా చేయగలడు. బ్రతికితే, విశ్వాస హృదయంతో నీవు జీవిస్తే ఏదైనా నీ ముందు మోకరించవలసిందే, వంగవలసిందే. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము చూస్తున్నాము, అంతటా నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి
నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవలనని ఏం చేయడంట, ఆజ్ఞాపించను. చదవండి అమ్మా ఒకసారి ఆ మాట. 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 2:46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవలనని ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడు. వాక్యమిటి నా ప్రియబిడ్డలారా, ఒక రాజే సామాన్యుని ఎదుట మోకరించగలిగినటువంటి శక్తివంతమైన కార్యము దేవుడు జరిగించాడు. ఈరోజు శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క చేతిలో 127వ దావీదు కీర్తన ఉంటుంది, మనం బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నీలో ఉన్నటువంటి భక్తి, యథార్థత, నీ నీతిని ఎప్పటికీ విడిచిపెట్టడానికి వీల్లేదు. బ్రతుకైనా చావైనా, బ్రతుకుడు క్రీస్తే, చావైతేనే లాభం. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, ఇంతకాలం నేను తెలియక ఎలాగో బతికాను, తెలిసిన తర్వాత ఇక ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడొకప్పుడు చనిపోతాను, కనుక చనిపోయే ముందు నేను యథార్థంగా భయభక్తులతో, భక్తితో నేను బ్రతుకుతాను అనే ఒక తీర్మానాన్ని మన జీవితంలో ఎప్పటికీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, మనం ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము. ఆవిరి గురించి మనకు తెలుసు. దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. కనుక ఒక రాజు సామాన్యుని ఎదుట మోకరించగలిగేటువంటి శక్తివంతమైన కార్యము దేవుడు జరిగించాడు. గల కారణం ఏంటంటే, శక్తివంతమైన దేవుడు నీ హృదయములో ఉన్నాడు గనుక, నీలో ఉన్నాడు గనక, నిన్ను నడిపిస్తున్నాడు గనక, నీవు చేసిన కార్యాలు దేవుడు ఎప్పటికీ అనేకులను నీకు నమస్కారం చేసేటట్లుగా, సాష్టాంగపడేటట్లుగా చేయగలిగే శక్తి ఆయన దగ్గరకు మాత్రమే ఆ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, వాక్యం ముగించే ముందుగా యోసేపును ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 2 విషయాలు ఏంటంటే, యోసేపు బాల్యములో ఉన్నప్పుడే దేవుడు దర్శన రూపంలో యోసేపునకు ఏం చేశాడు, చూపించాడు. నువ్వెంత గొప్పవాడు కాబోతున్నావో, నువ్వెంత గొప్ప స్థితికి ఎదగబోతున్నావో దేవుడు ముందుగానే యోసేపునకు బహిర్గతం చేశాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, అన్నలారా, మీ పనులన్నీ వచ్చి నా దగ్గర నాకు సాష్టాంగపడుతున్నాయిరా, నాకు మోకరుతున్నట్లుగా నాకు దర్శనం వచ్చిందిరా అంటే, ఎరా నువ్వు గట్టిగా చూస్తే గుళ్ళంత లేవు, మేమెక్కడ, నువ్వెక్కడ, మేము నీ కాళ్ళు పెట్టుకుంటామేటరా, నువ్వు మా మీద పెత్తనం చేస్తామేటరా, ఎవడరా నువ్వు ఆతలవో అని వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా తృణీకరించారు, గెంటేశారు, అమ్మేశారు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ఒకరోజు తినడానికి తిండి లేని వారుగా ఏమైపోయారు, మారిపోయారు. కరువు వచ్చింది వాళ్ళ జీవితంలో. ఇప్పుడు వెళ్ళి ఎవరికి నమస్కారం చేస్తున్నారు, యోసేపుకి నమస్కారం చేస్తున్నారు. అయ్యగారండి నమస్కారం అండి, మేమండి ఫలానా ఇజ్రాయేల్ అండి, మేము ఫలాందికి ప్రాంతం నుంచి వచ్చామండి, మాకు తినడానికి తిండి లేదండి, మాకు కొంచెం ఏమైనా ఆహారం అంటే మాకు మేము కొనుక్కుంటామండి, మాకు డబ్బులకి అమ్ముతా మీరు చాలండి అని నమస్కారం చేశారు. చదవండి వాక్యములో మీరు ఆదికాండములో ప్రారంభములో దేవుడు ఏదైతే చెప్పాడో చివరిలో దేవుడు అదే జరిగించాడు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, నీవు దేవునికి ఇష్టమైతే నీ మీద ఒక ప్రణాళికను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నువ్వు యథార్థవంతుడవైతే ఏదైనా నీ ముందు వంగవలసిందే, సాష్టాంగపడవలసిందే. అలాగని మనము గర్వించడానికి వీల్లేదు. కానీ వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, మనము ఎప్పటికీ ఆయన పాదములు చెంత చేరి మనం ఏం చేయాలి, మనము భయభక్తులతో మనము బ్రతికే వారముగా మనం ఉండాలి. యేసయ్య ఆయన చనిపోక ముందు ఒక అద్భుతమైన పని చేశాడు. ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, సమయం అయిపోయింది. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆయన దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు అయినటువంటి దేవుడు. అలాంటి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోక ముందు శిష్యులందరినీ కూడా లైన్గా కూర్చోబెట్టి ప్రతివాని పాదములు ఏం చేశాడు, ఆయన కడగడం మొదలుపెట్టాడు. వాక్యం అంటే నా ప్రియబిడ్డలారా, పాదాలు కడుగుతుంటే పేతురు అన్నాడు, ప్రభువా నా కాళ్ళు కడుగుతామేంటి ప్రభువా, నేనే నీ కాళ్ళు కడుగుతాను, నువ్వు నా కాళ్ళు కడుగుతామేంటి ప్రభువా, వద్దు ప్రభువా అంటే ఆయన ఒక మాట అన్నాడు, పేతురు ఇలాగూ జరగవలసి ఉంది, జరగని, ఒకవేళ నేను నీ కాళ్ళు కడగపోతే రేపొద్దున నాతో నీకు పాలు పంపులు
లేవు అంటే పేతురు భయపడిపోయాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా అలాగైతే నా కాళ్ళు ఏంటి, నా ఒళ్ళంతా కడిగేయి ప్రభువా, నా ఒళ్ళంతా కడిగేయి, నన్ను పూర్తిగా కడిగేయి, నాలో ఉన్న మలినాన్ని తీసే ప్రభు, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను, నీతోనే బ్రతుకుతాను అని వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా పేతురు చెప్పాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఈరోజు గొప్ప విషయం ఏంటంటే పేతురు ఎంతగా దేవునితో ఉన్నాడో, ఎంతగా దేవునితో బ్రతికాడో, ఎంతగా దేవునితో మాట్లాడాడో, ఎంతగా దేవుని దగ్గర ధైర్యాన్ని పొందాడో, అవన్నీ కూడా ఒక రోజున యేసయ్య చనిపోయి ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత పూర్తిగా మర్చిపోయాడు. వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చాడు? చేపలు పట్టేవాడిని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి మనుషులు పట్టిన జాగ్రత్తగా నేను చేస్తానని చెప్పాడు. అన్నీ జరిగిపోయి అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకారులను చూశాడు, ఆయన దేవుడని చూశాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి చనిపోక ముందు ముమ్మారు అబద్ధం ఆడుతా ఉన్నాడు, అబద్ధం ఆడాడు, అన్నీ చేశాడు. తర్వాత చనిపోయిన తర్వాత ఇక ఎవరు లేరని వెళతా ఇక చాలామందిని తీసుకుని వెళ్ళిపోయి వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా మరలా వాళ్ళట్టుకు తయారైపోయాడు చేపలట్టుకుంటాకి. ఈ లోకంలో చాలామంది విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. ఏ టైప్ అంటే ఎక్కడి నుంచి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నారు. చాలామంది బాప్తిసం తీసుకుంటారు కానీ తాగుడు మానరు. వాళ్ళ జీవితంలో మరలా తాగడం వారి జీవితంలో అలవాటు చేసుకుంటారు. ఒక్కొక్కటిగా తమ జీవితాలు ఏమైపోతాయి? మారిపోతాయి, ఎక్కడికో పోతారు. వారి పాపాన్ని మానరు, వారి క్రియలు మానరు, వారి తలంపులు మానరు, వారి ఉద్దేశాలు మానరు. అలాంటి వారు దేవుని శిక్షకు ఏమవుతారు? కారకులు అవుతారు. కానీ ఆయన ప్రేమించాడు అంటే ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. మరలా వెళ్ళిపోయాడు, చేపలట్టుకుంటాకి వెళ్ళిపోయాడు. వాక్యం నా ప్రియ బిడ్డలారా, కానీ దేవుడు ఎవరిని ప్రేమించాడంటే పేతురుని ఎంతగా ప్రేమించాడంటే ఇష్టమైనటువంటి మంచి శిష్యుడు కనుక వాక్యం నా ప్రియ బిడ్డలారా దేవుడే ఆత్మస్వరూపుడిగా మరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాక్యం నా ప్రియ బిడ్డలారా పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, పేతురు అంటే అప్పుడు పేతురు ఏం చేశాడంట? రాత్రంతా వలేసి ఏం చేశాడంట? చేపలు పట్టాడంట. ఒకటైనను పట్టలేదు. వాక్యం పెట్టిన ప్రియ బిడ్డలారా ఎంత ప్రయాసపడ్డాడో. కానీ యేసయ్య ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి కుడి పక్కన వల వేయమని పేతురుతో చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒకటైనా పట్టలేదు, కానీ నీ మాట చెప్పున నువ్వు చెప్పవు గనక నేను వెళ్ళి వీళ్ళు వల వేస్తానన్నాడు. వెళ్ళి వేసాడు. వాక్యం పెట్టిన ప్రియ బిడ్డలారా వల పిగులునంతగా ఏం పట్టినాయి అంట? చేపలు పట్టినాయి. ఈ మాట వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా? నీవు దేవుని చిత్తానికి లోబడితే, దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో దేవుడు ఏ కొదువు రానివ్వడు. నీ జీవితాన్ని మారుస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు, బలమైన వానిగా మలుచుతాడు. వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా ఆ తర్వాత పేతురు ఎంతగా మారిపోయాడంటే అప్పుడు దాకా భయం వేస్తున్నాడు, అప్పుడు దాకా చేపలు పడదాకా వెళ్ళిపోయినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళుతూ ఆయన అన్నాడు ఏమనంటే, మీరు సర్వలోకమునికి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించాడని చెప్పినప్పుడు పిల్లరా ధైర్యము కలిగి మొదటిసారిగా బోధ చేస్తున్నాడు. అక్కడ ఏం చేశాడంటే అపొస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తాము, ధైర్యముగా బోధించినప్పుడు 3000 మంది ఒకే ప్రసంగంలో ఏం చేశారు? అందరూ బాప్తిసం తీసుకోవడానికి ఏం చేశారు? వచ్చారు, రక్షించబడ్డారు. ఈరోజు ఈ మాటలు నీకు ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానో తెలుసా? నీ జీవితము వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉందేమో పరిశీలన చేసుకో. మరలా దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవుడు అద్భుతాలు నీ పట్ల దేవుడు జరిగించగలడు. మన దేవుడు బలమైన వాడు, శక్తివంతుడైన దేవుడు. ముగిస్తున్నాను. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు తన జీవితాన్ని సమర్పణగా అర్పించాడు. చివరికి ఒక మాట చెప్పాడు ఏంటంటే, పరిమళ వాసనగా ఉండడం కొరకు నీ కొరకు తను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ప్రియులారా నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలపాలని ఆయన ఆశించాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అందము అవన్నీ కూడా స్వరూపము కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఈరోజు వాక్యము ముగించే ముందు వాక్యం అంటే నా ప్రియ బిడ్డలారా అధిక బలవంతుడైన దేవుడు మన దేవుడు. ఈ లోకములో దేనినో నువ్వు చూసి నమ్ముతున్నావా? ఇనుము వంటి ఆ ఇనుమే బలమైంది, అగ్ని బలమైంది, నీళ్లు బలమైనవి, వెండి బంగారముల ధనధాన్యములు బలమైనవని అనుకున్నావేమో.
సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక శక్తివంతుడైన యేసు నామము చేత నువ్వు పట్టబడాలి. నీవు మోకరించి ఆయన సన్నిధిలో చేరి ఆయన పాదముల చెంత చేరి బలవంతుడైనటువంటి దేవుని శక్తి చేత నువ్వు పట్టబడి బలవంతుడిగా శక్తివంతుడిగా నువ్వు ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని దేవుని దాసునిగా ప్రేమతో హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు. దేవదేవుడు దీవించి ఆస్వాదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి సహకరించండి, ఏకీవించండి. వీలైతే మోకరించండి. మంచిది. దేవుని సందులో మనం ఉన్నాం. మంచిది ప్రియులరా. బలమైనవి ఏమిటో మనం చూసాము. బలమైనవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే బలమైనది మన తండ్రి అయిన దేవుడు. బలవంతుడైన దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఈ లోకంలో నీకున్న బంగారాన్ని బట్టి, వెండిని బట్టి నువ్వు మురిసిపోతూ ఉన్నావా? ఇదే బలమైనది అని అనుకుంటూ ఉన్నావా? నీ ఆస్తి అంతస్తులను బట్టి, నీ ఐశ్వర్యములను బట్టి ఇవే గొప్పవి అని అనుకుంటున్నావా? కానీ నీ జీవితంలో అన్నిటినీ దేవుడే ఇచ్చాడు, అన్నిటినీ దేవుడే నిర్మించాడు. అన్నిటికంటే బలమైన వాడు దేవుడు. నీ తండ్రి అయిన దేవుడే నీకు బలవంతుడిగా, శక్తివంతుడిగా నీ జీవితాన్ని మలచబోతూ ఉన్నాడు. నీ పాపముల నుంచి విడుదల కలగాలన్నా, నువ్వు పరలోక రాజ్యం చేరాలన్నా, ఆయన సహవాసంలో నీ ఉండాలన్నా, ఎప్పటికైనా కుడి పార్శ్వమున నువ్వు కూర్చోవాలన్నా ఖచ్చితంగా బలవంతుడైన దేవుని ఆశ్రయించవలసిందే. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. విన్న మాటలు ఎవరు కూడా వ్యర్థముగా విడిచిపెట్టగా ప్రతి వారి హృదయంలో ఈ మాటలను నింపుకొని మీ రక్షణార్థమై సాక్షార్థం మిమ్మల్ని జీవింపజేయమని అడుగుచున్నాం. దేవా, సహాయం చేయండి. బలవంతుడైన దేవుడవు నీవు ప్రభువా. బలమైన కార్యము జరిగించే దేవుడవు నీవు ప్రభువా. నీవుంటే మా జీవితంలో, నీతో మేముంటే మా జీవితంలో దేనినైనా, రాజునైనా నమస్కరింపజేసే శక్తి కేవలం నీ దగ్గరే ఉంది. ఎన్ని గొప్పవైనా మా ముందు వంగడానికి, సాష్టాంగపడడానికి శక్తివంతుడిగా నువ్వు మలసబోతున్నావు, మార్చబోతున్నావు అని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. నిజమే, మా జీవితాల కొరకు సమస్తమును త్యాగం చేసిన గొప్ప దేవుడవు. మీ కొరకు మా జీవితాలను త్యాగం చేసుకునే భాగ్యాన్ని మాకివ్వండి ప్రభువా. మా మాటలో, మా నడవడికలో, మా ప్రవర్తనలో, మా జీవితంలో దేనికి లొంగక నిర్భయముగా, నిశ్చయముగా నీతో జీవించే భాగ్యాన్ని గ్రహించమని అడుగుచున్నాం. దేవా, సహాయం చేయండి. కూడి వచ్చిన వారందరినీ దీవించండి ప్రభువా. మీ పునరుద్ధాన పండుగలు మేమందరం చేరి ప్రభువా మీ ఆరాధనలో పాల్పంపులు పొందే ధన్యతను అనుగ్రహించుకోవడంలో వర్తెలు చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని, అపవాదంతో లయపరచమని మా ప్రభును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు త్వరగా శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మరి లేచి నిలబడి ఆరాధన పాట ఒక పల్లవి 2 చరణాలు పాడి ఆరాధనలో పాల్పంపులు పొందాం.